ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 27-28 తారీఖు రోజుల్లో గ్రామ పంచాయతీ జేఏసీ ఆధ్వర్యంలో టోకెన్ సమ్మె జరుగుతూ ఉంది. ఎందుకొరకు టోకెన్ సమ్మె అంటే మేము ఆ సెలో అసెంబ్లీ పోయాము, కలెక్టరేట్లు ముట్టడించాము, లోకల్గా ఎండిఓ ఎంఆర్ ఆఫీసులు ముట్టడించాము. అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. కేవలం ఇవాళ టోకెన్ సమ్మెతో మాత్రమే ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకొరకంటే విసిగి వేసారినటువంటి గ్రామ పంచాయతీ వర్కర్లు ఇంకా పెద్ద ఎత్తున నిరవధిక సమ్మెకు కూడా మేము వెళ్తాం. ఎందుకొరకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే ఈ బీఆర్ఎస్ వాళ్ళు చాలని వేతనాలు ఇస్తూ ఉన్నాం. మేము అధికారంలోకి వస్తే 18,000 వేతనం ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సమ్మెలకు ధర్నాలకు వచ్చి ప్రతిపక్ష నాయకుడు హామీ ఇచ్చిండు. వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో మేము 18,000 ఇస్తామని చెప్పారు. కాబట్టి 18,000 ఇవ్వాలి, జీవో 60 ప్రకారంగా వేతనాలు ఇవ్వాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ పెన్షన్ సౌకర్యాలు కల్పించాలి, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. ఎవరైతే ప్రమాదాల్లో గాయపడి చనిపోతున్నా అట్లాంటి వాళ్ళకు 10 లక్షల రూపాయలు బీమా నష్టపరిహారం తక్షణం చెల్లించాలి. దాంతోపాటు వారాంతపు సెలవులు, అత్యవసర సెలవులు ఇట్లాంటివన్నీ వెంటనే తక్షణం ప్రకటించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ధర్నాకు వచ్చిన గ్రామ పంచాయతీ కార్మికులారా, ఈరోజు టోకెన్ సమ్మె మనం ఈరోజు తెలంగాణ చౌరస్తా నిర్వహిస్తూ ఉన్నాం. నిజానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని అమలు చేస్తే చాలా మంచిది. కానీ అట్లా అమలు చేయకుండా ఈరోజు మొత్తం కార్మిక వర్గాన్ని రోడ్డు మీదకి గుంజిన పరిస్థితి ఉంది. నిజానికి గతంలో రోడ్డు మీదకి వస్తే ఈ తెలంగాణ రోడ్డు మీదకి రావడం ఏంటని ఆయన ముక్కు మీద ఏలేసుకొని మనని అయ్యో సిగ్గుపడ్డాడు. మరి అట్లా సిగ్గుపడ్డాడు ఈరోజు రోడ్డు మీదకి మేము వచ్చినాం. మరి ఈరోజు ఎందుకు రోడ్డు మీదకి తీసుకొచ్చినావో కొంచెం అర్థం చేసుకోవాలని మనం మాట్లాడుతున్నాం. ప్రధానంగా ఈరోజు తన మేనిఫెస్టో ఖచ్చితంగా తాను పెట్టిండు. 420 హామీలు ఇచ్చిండు. కానీ 420 ఇచ్చిన హామీలో మాది కూడా ఒకటి ఉంది. కానీ ఇంతవరకు దాన్ని 100 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు. 100 రోజులుగా సంవత్సరం అయిపోతూ ఉన్నది. ఎందుకు పరిష్కరించలేదో ఈరోజు మనం అంతా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కావున కార్మికులారా, రేపు జరగబోయే సమ్మెకు అంటే నిర్వాధిక సమ్మె జరగబోతుంది. ఈ 2 రోజులు కాకుండా మళ్ళీ జనవరిలో ఖచ్చితంగా సమ్మెకి వెళ్తాము. ఈ సమ్మెను కూడా వాళ్ళ నుంచే అవుతుందనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లనే ఈరోజు కార్మిక వర్గం అంతా సమ్మెకి వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఎస్ఎస్ఏ వాళ్ళు ఎట్లయితే సమ్మె చేస్తున్నారో రేపు రాబోయే కాలం అంతా గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా సమ్మెకు దిగాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమ్మె కారణము రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ టోకెన్ సమ్మెగా డిమాండ్ చేస్తూ, నా పేరు సాంబశివుడు, టీయూసీఏ జిల్లా కార్యదర్శిని.